హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కృష్ణప్రసాద్ పిండ ప్రదాన కార్యక్రమం ఆగిపోవడంతో భూమి శారద ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ భూమి, నీ ప్లాన్ బాగా వర్కౌట్ అయిందమ్మా, ఇప్పుడు నా మనసంతా సంతోషంగా ఉంది అని అంటుంది శారద. అవునత్తయ్య, నాకు చాలా హ్యాపీగా ఉంది అని భూమి శారద ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా ఎదురుగా గగన్ కనబడతాడు. ఒక్కసారిగా భూమి శారద షాక్ అయిపోతారు. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని అడుగుతారు. అంటే బావా అది అని అంటుంది. ఏంటి, ఎందుకంత తడబడుతున్నావు అని అంటారు. ఏం లేదు బావా, బయటికి వెళ్ళి వస్తున్నాం అంతే అని అంటుంది. చూడు, నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు, రావాలంటే రా, అంతేకాని నీతో పాటు అమ్మని కూడా నీ మోసంలో భాగం చేయొద్దు అని అంటాడు గగన్. అయ్యో, ఇది మరీ బాగుంది, నేనత్తేనేం చేస్తాను అని అంటుంది. ఇదిగో ఇలా మాట్లాడే మా అమ్మని నీ వైపు తిప్పుకున్నావు, అమ్మా నువ్వు తన మాటలు నమ్మొద్దమ్మా అని అంటాడు. ఒరే గగన్, నేనే నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి, ఇలా రా నాతో అని చెప్పి భూమిని గగన్ ఇద్దరిని ఇంకలా దేవుడి రూమ్లోకి తీసుకువెళ్తారు శారద. ఏంటమ్మా అని అడుగుతాడు గగన్. చూడు గగన్, భూమి మనస్ఫూర్తిగా తన మెళ్ళో నువ్వే తాళి కట్టావని చెప్తుంది, కానీ నీకా విషయం ఎందుకు గుర్తు రావటం లేదు అని అంటారు. అయ్యో అమ్మా, అదంతా మోసం అని అంటాడు. సరే, మోసమే కదా, అయితే నేను భూమిని ఒట్టేయమని చెప్తాను, తను వేస్తుందో లేదో చూద్దాం. అమ్మ భూమి, దేవుడి సాక్షిగా ఒట్టేసి చెప్పు, నిజంగా నువ్వు అబద్ధం చెప్తున్నావా నిజం చెప్తున్నావా అని అడుగుతారు. చెప్తానత్తయ్య, ఖచ్చితంగా చెప్తాను. ఆ దేవుడిపై ఒట్టేస్తున్నాను, నన్ను కన్నా మా అమ్మపై ఒట్టేస్తున్నాను, నాకు ఎంతో ఇష్టమైన నా బావపై ఒట్టేసి చెప్తున్నాను. నిజంగా నేను బావ భార్యనయ్యాను, ఆయన నా మెళ్ళో మత్తులో తాళి కట్టారు అని భూమి కరాఖండిగా చెప్తుంది. ఒక్కసారిగా భూమి కాన్ఫిడెన్స్ చూసి గగన్ షాక్ అయిపోతాడు. గగన్, నువ్వు చెప్పరా, నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు నిజంగా భూమిని ప్రేమించట్లేదా? భూమిపై నీకు మనసులో కొంచెం కూడా ప్రేమ లేదా అని అడుగుతారు. అమ్మా, ఇలా అడిగితే నేనేం చెప్పను అని అంటారు. నాపై ఒట్టేశావు కాబట్టి నిజమే చెప్తావు అనుకుంటున్నాను, చెప్పు, నీకు భూమి అంటే ఇష్టమా లేదా అని అడుగుతారు. ఇష్టమే, కానీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఆ ఉదయ్తో ఎప్పుడైతే పెళ్లి కొప్పుకుందో అప్పుడే నాకు భూమిపై విరక్తి వచ్చింది అని అంటాడు గగన్. బావా అననేలోపు వద్దు, ఇంక నువ్వేమీ కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, నీకు ఇచ్చిన టైంలో ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. 2 రోజుల తర్వాత నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలి, గుర్తుంది కదా అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా భూమి శారద వైపు చూస్తూ, అత్తయ్య, ఈ 2 రోజుల్లో ఎలా అయినా నేను సాక్ష్యం సంపాదిస్తాను అని చెప్తుంది. ఆ ధైర్యం నాకుందమ్మా అని పాపం భూమిని ఓదారుస్తూ ఉంటారు శారద. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అయినా కేపీ ఏంటి శారదకి కనబడకుండా మీరాకి కనబడ్డం, మీరాకి కనపడి మీరాకి పిండ ప్రదానాలు చేయొద్దు అని చెప్పడం, అయినా ఆత్మలు కనబడతాయా? అసలు ఇది నిజమా, లేకపోతే ఆ భూమి వాళ్ళు వేస్తున్న డ్రామానా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ కేపీ ఎక్కడుంటాడు, ఎలా తెలుసుకోవాలి? భూమి ఉందిగా, భూమిని ఫాలో అయితే అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పి ఇంకలా అపూర్వ అయితే భూమిని ఫాలో అవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా భూమి వెనకాల వస్తున్న అపూర్వని చూస్తుంది. అపూర్వ వస్తుందా, ఇప్పుడు చూడు అపూర్వకి నా చేతిలో అని ఇంకలా భూమి అయితే అపూర్వని ఒక ప్లేస్కి తీసుకువెళ్తుంది. ఇంక తీసుకువెళ్ళి అపూర్వని వెనకాల నుండి బాగా ఇంకా ముసుగు వేసి కొడుతుందనమాట భూమి. హేయ్, వదులు వదులు అని అంటుంది అపూర్వ. ఎందుకు వదులుతాను నిన్నని చెప్పి బాగా కొట్టి వదిలేస్తుంది భూమి. ఇదేంటి, నన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు అని చూస్తూ ఉంటుంది అపూర్వ. అప్పుడే కృష్ణప్రసాద్ గొంతు స్పీకర్లో పెట్టి నేనే అపూర్వ అన్నట్టు వాయిస్ వినపడుతుందనమాట భూమి ఫోన్లో. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇదేంటి, కేపీ వాయిస్ వినపడుతుంది అంటే భూమి అబద్ధం ఆడుతుందా లేకపోతే అని భయపడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది అపూర్వ. నీ పాపం పండే రోజు త్వరలోనే వస్తుంది అపూర్వ,
ఖచ్చితంగా వస్తుంది అని భూమి మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. ఎస్పీ సూర్యకి మాత్రం భూమికి ఆ విషయం ఎలా తెలుసు అనే విషయం పైన డౌట్ ఉంటుంది. ఒకవేళ కేపీ బ్రతికున్నాడా, ఒకవేళ బ్రతికి ఉంటే ఎక్కడ ఉన్నాడు, నేరస్తుణ్ణి దాచిపెడుతున్నందుకు భూమికి కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పి ఇంకా అలా అన్ని ప్లేసెస్లో, హాస్పిటల్స్లో కృష్ణప్రసాద్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు ఎస్పీ సూర్య. ఆ విషయాన్ని తెలుసుకున్న భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా డాక్టర్స్ కూడా భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి, మేం మా వంతు సహాయం నీకు చేశాం, కానీ ఇప్పుడు ఎస్పీ సూర్య గారు ఎంక్వైరీకి ఈ హాస్పిటల్కి వస్తున్నారు. ఇక్కడే కృష్ణప్రసాద్ గారిని ఉండనిస్తే అది ప్రాబ్లం అవుతుందమ్మా. రికార్డ్స్లో ఆయన నేమ్ మెన్షన్ చేయలేదు కాబట్టి డాక్టర్గా నా జాబ్కి కూడా ఈ హాస్పిటల్లో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆయనకి ఇప్పుడు అంతా ఆల్ రైట్, హీ సెట్ అయిపోయింది. కాబట్టి ఏమీ అనుకోకుండా ఆయన డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళిపోండి అని డాక్టర్ చెప్తారు. ఇంకా పాపం భూమి శారద ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. కానీ ఎక్కడికి తీసుకువెళ్తామమ్మా అని అంటుంది శారద. అత్తయ్య, ఇప్పుడు మావయ్య సేఫ్గా ఉండాలంటే మన ఇల్లు తప్ప ఎక్కడ ప్లేస్ లేదత్తయ్య అని అంటుంది. మన ఇంటికా? వద్దమ్మా, గగన్ గగన్ చూశాడంటే ఇంక పని అయిపోయినట్టే అని అంటారు. అత్తయ్య, వావకు తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను, మీరేమీ కంగారు పడకండి. కావాలంటే ఆ నిందని నేను వేసుకుంటాను. మహా అయితే ఏం చేస్తారు, నన్ను కొడతారు, బయటికి పంపించేస్తారు, అంతే కదా. కానీ నిజం బయటపడేంత వరకు మావయ్య అక్కడ ఉండడమే మంచిదని చెప్పి ఇంకలా గగన్కి తెలియకుండా శారద భూమి ఇద్దరూ కలిసి తీసుకువెళ్తారు కృష్ణప్రసాద్ని గగన్ వాళ్ళ ఇంటికి. ఇంకలా మొత్తం ట్యాబ్లెట్స్ అన్నీ వేస్తూ పాపం కృష్ణప్రసాద్ని చక్కగా చూసుకుంటూ ఉంటారు శారద. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. భూమి చెర్రీ ఒక ప్లేస్లో మీట్ అవుతారు. ఇంకలా చెర్రీ భూమితో, భూమి, మా నాన్న చనిపోయి కొన్ని రోజులు కూడా గడిచిపోతున్నాయి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మా నాన్న కేసుని బయటికి తీద్దామని ఎందుకంటున్నావు భూమి అని అడుగుతారు చెర్రీ. కాదు చెర్రీ, మావయ్య బ్రతుకున్నా లేకపోయినా మావయ్యపై పడ్డ నింద అలానే ఉండిపోయింది కదా చెర్రీ. అందుకే ఆ నింద పోవాలి అన్నా, మావయ్య ఎలాంటి తప్పు చేయలేదు, మా అమ్మని చంపలేదు అని తెలియాలి అన్నా మనకు కావాల్సింది ఆ కెమెరాని చెర్రీ అని అంటుంది. కరెక్టే భూమి, కానీ ఆ కెమెరా మనకి ఎలా వస్తుంది? ఆ కెమెరా అపూర్వ అత్తయ్య దగ్గర ఉండుంటుంది కదా. ఇన్ని రోజులు ఆ షాప్ తెరుచుకోవటం లేదు అంటే ఖచ్చితంగా అది ఆవిడ పనే కదా అని అంటాడు చెర్రీ. అవును చెర్రీ, నేను అందుకే చెప్తున్నాను, నువ్వే ఎలా అయినా ఆవిడ కెమెరాని ఎక్కడ దాచిందో కనిపెట్టాలి. అసలు ఆ కెమెరా తను ఉంచిందో నాశనం చేసేసిందో కూడా తెలీదు. కాబట్టి ఎలా అయినా మనమే ప్లాన్ చేసి అపూర్వ నోటితోనే నిజాలన్నీ ఒప్పుకునేలా చెయ్యాలి అని అంటుంది. కానీ ఎలా భూమి అని అంటారు. నేను చెప్తాను కదా చెర్రీ, నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు ఖచ్చితంగా అపూర్వ తన నోటితోనే అన్ని నిజాలు ఒప్పుకుంటుంది అని ఇంకలా భూమి చెర్రీకి ఒక ప్లాన్ చెప్తుంది. ఇంకా చెర్రీ సరే అని చెప్పి అలా ఇంటికి వెళ్తాడు. నక్షి డార్లింగ్ అని పిలుస్తాడు. ఒక్కసారిగా ఇంకా అపూర్వ, నక్షత్ర అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. రేయ్ ఏంట్రా అని అంటుంది. నువ్వు నన్ను రా అని పిలిచినా నన్ను హ్యాపీగా చెర్రీ అని పిలిచినట్టే అనిపిస్తుంది డార్లింగ్. ఏంటి ఇంకా ఇలానే ఉన్నావు? పద బయటికి వెళ్దాం, మనం మూవీ చూసి చాలా రోజులైంది కదా, మూవీకి వెళ్దాం పద అని ఇంకలా చెర్రీ అయితే నక్షత్రని మూవీకి తీసుకువెళ్ళడానికి రెడీ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తూ అపూర్వ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అప్పుడే చెర్రీ అపూర్వ వైపు చూస్తూ ఇంకా నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. సరే నక్షత్ర, రా వెళ్దామని చెప్పి తీసుకువెళ్తాడు. ఏముందమ్మాయి, వాడు దాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా, అందుకే తీసుకువెళ్తున్నాడు అని చెప్పి ఇంకంటుంది గోరింటాకు. కరెక్ట్గా కొన్ని నిమిషాల తర్వాత చెర్రీ వేరే వాయిస్తో అపూర్వకి కాల్ చేస్తాడు. హలో అపూర్వ, నేను కిడ్నాపర్ని మాట్లాడుతున్నాను. నీ కూతుర్ని, నీ అల్లుణ్ణి నేను కిడ్నాప్ చేశాను. త్వరగా 2 కోట్లు ఇచ్చి వాళ్ళని తీసుకువెళ్ళు, లేకపోతే వాళ్ళని చంపేస్తాను అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటి, వాళ్ళు నీ దగ్గర ఉన్నారా? వద్దు, నా కూతురు నేను చేయొద్దు, కావాలంటే చెర్రీ గారిని ఏమైనా చేసుకో, నా కూతురి కోసం నేను వస్తున్నానని చెప్పి ఇంకా వెంటనే అపూర్వ అక్కడికి బయలుదేరుతుంది. బయలుదేరేసరికి ఒక షట్టర్ మొత్తం బ్లాక్గా గోడౌన్ ఉంటుంది. ఆ గోడౌన్కి వెళ్ళగానే భూమి వెంటనే షట్టర్ మూసేస్తుంది. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. మాస్క్ తీయగానే అక్కడ చెర్రీనే ఉంటాడు. హేయ్,
ఏం చేస్తున్నారా మీరు? ఆ? ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అదంతా పక్కన పెట్టు. ఏంటి నువ్వు ఏమీ తెలియని అమాయకురాలివా? కేపీ మావయ్యని చంపిన దాని వెనక హస్తం నీది లేదా అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా షాక్ అవుతుంది అపూర్వ. హే భూమి, ఏం మాట్లాడుతున్నావు? నాకేం తెలీదు అనగానే భూమి అపూర్వ చెంప పగల కొడుతుంది. చెర్రీ, మన దగ్గర ఎలాగో సాక్ష్యాలు లేవు, ఈ అపూర్వని ఏమీ చేయలేము అని అనుకొని ఈ అపూర్వ విర్రవీగుతుంది. కాబట్టి ఈ అపూర్వని ఎలా అయినా చంపేద్దామని చెప్పి ఇంకలా అపూర్వ దగ్గరికి మొత్తం తన్ని బలవంతంగా పట్టుకొని చేతులు కాళ్ళు మొత్తం కట్టేసి ఇంకలా పెట్రోల్ తెస్తూ ఉంటుందన్నమాట భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. అమ్మో, వద్దు వద్దు అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఏయ్, మా అమ్మని చంపింది నువ్వా కాదా? ఇప్పటికైనా నిజం ఒప్పుకో, లేకపోతే నిన్ను చంపేస్తా అని చెప్పి భూమి అంటుంటే, వద్దు, అవును మీ అమ్మని చంపింది నేనే నేనే అని ప్రాణాలు ఎక్కడ పోతాయో అని ఒప్పేసుకుంటుంది అపూర్వ. అప్పుడే అక్కడ చూసేసరికి ఎస్పీ సూర్య, శరత్ చంద్ర ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంక వెంటనే ఎస్పీ సూర్య, నీలాంటి దాన్ని నమ్మి నేను అందరినీ అనవసరంగా అపార్థం చేసుకున్నాను, చీ, నువ్వు ఉండాల్సింది బయట కాదు జైల్లో అని చెప్పి ఇంకలా అపూర్వని జైలుకి పంపిస్తారు. అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఎస్పీ సూర్య. శరత్ చంద్ర అపూర్వని నమ్మినందుకు అపూర్వ చేసిన మోసాన్ని తట్టుకోలేక పశ్చాత్తాపంతో రగిలిపోతూ ఉంటారు. అలా అపూర్వ నోటితోనే అన్ని నిజాలు బయట పెట్టిస్తుంది భూమి. ఇంకా అలా అపూర్వ అరెస్ట్ అయి వెళ్ళిపోగానే శరత్ చంద్ర కుప్పకూలి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. ఈ దుర్మార్గురాలి వల్ల నా చేత్తో నేను కేపీని పొట్టన పెట్టుకున్నానా? నేను అరెస్ట్ అయి జైలుకు వెళ్తాను, నేను చచ్చిపోతాను, కేపీని చంపిన బ్రతుకు నాకొద్దు అని చెప్పి ఇంకలా కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు శరత్ చంద్ర. వెంటనే భూమి, నాన్న మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు నాన్న, ఎందుకంటే కృష్ణప్రసాద్ మావయ్య బ్రతికే ఉన్నారు నాన్న అని అంటుంది భూమి. ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. ఏమంటున్నావు నువ్వు అని అంటారు. అవును నాన్న, కేపీ మావయ్య బ్రతికే ఉన్నారు, రండి చూపిస్తాను. మీలో ఈ పశ్చాత్తాపం కలగాలని, మీకు ఈ నిజం తెలియాలని ఇన్ని రోజులు మీ దగ్గర మేము నటించాం నాన్న, అంతకుమించి ఏమీ లేదు నాన్న అని చెప్పి ఇంకలా భూమి అయితే కృష్ణప్రసాద్ దగ్గరికి తీసుకువెళ్తుంది శరత్ చంద్రని. కృష్ణప్రసాద్ని చూసిన శరత్ చంద్ర ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనలో ఉన్న పశ్చాత్తాపం అంతా తొలగిపోయి కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శరత్ చంద్ర. ఇంకలా మీరా కూడా వెళ్ళడంతో ఏవండి అని చెప్పి ఇంకా మీరా అలా కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుంది. చెర్రీ వీళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నందుకు. అపూర్వ ఆట కట్టించాను కాబట్టి ఇప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు నాన్న అని చెప్పి ఇంకందరూ చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే భూమి, అవును నాకు ఇంకా ఒకరోజు టైమే ఉంది కదా, బావకి నేను ఎలా అయినా తనే నా మెల్లో తాళి కట్టాడు అని నిరూపించాలి అని చెప్పి ఇంక భూమి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా గగన్ ఇంకా తన ఆఫీస్లో మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. కరెక్ట్గా కారు ఆగిపోతుంది. ఇంక వెంటనే పక్కకు తిరిగి చూస్తాడు గగన్. చూసేసరికి వాళ్ళున్న గుడి కనబడుతుంది. వెంటనే ఆ గుడి లోపలికి వెళ్తాడనమాట గగన్. వెళ్ళి చూసేసరికి ఎక్కడైతే వాళ్ళిద్దరి పెళ్ళి జరిగిందో ఆ ప్లేస్ని చూసి ఒక్కసారిగా అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు గగన్. ఇంకా తను ఎందుకో భూమిని అక్కడికి తీసుకొచ్చినట్టు అలా అన్నీ గగన్కి లైట్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇదంతా నా భ్రమే అని చెప్పి ఇంకా వెనక్కి తిరుగుతాడనమాట గగన్. ఎందుకైనా మంచిది ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి వెళ్తానని చెప్పి ఇంకలా గగన్ సీసీటీవీ ఆపరేటర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ డేట్న జరిగిన ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూపించండి అని అడగగానే చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఎందుకంటే వెరీ క్లియర్లీ అందులో భూమిని గగన్ పెళ్లి చేసుకున్నట్టు ఉంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయ్యి ఇంకలా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. నేను ఇన్ని రోజులు చాలా బాధ పెట్టానా, భూమిని అనవసరంగా చాలా హీనంగా చూశానా అని బాధపడుతూ పశ్చాత్తాపంతో భూమిని వెళ్ళి హక్ చేసుకొని, భూమి నేను నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు, కానీ నువ్వు నా భార్యవని నేను తెలుసుకున్నాను అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్ భూమిలు ఇద్దరూ కూడా ఇంకా కలిసిపోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా చూస్తూ శారద, కృష్ణప్రసాద్ అండ్ ఫ్యామిలీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.